వెళ్ళొద్దురా వెళ్ళొద్దురా ఎలను 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 అంట నేనేం అమ్మా నక్షత్రమ్మ గారు నా పిల్లలు నాయమ్మటి రాకే నేను పెద్దగాడు వచ్చాను ఆ పిల్లలు నేనే కాదు ఆ పిల్లలు నేనే వెతుకోను రావాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి ప్రార్థన చేసుకుని మన మధ్యలో ఉన్న ముల్లక చిట్టిమ్మ గారు ప్రార్థన చేస్తారు. మైకు అర్పిస్తే చికెన్ ముక్కను నరుకుతుంది చూడు, నేను చేయను. అదే 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 ప్రేమ గల తండ్రి దయగల దయమేడ నాయన ఈ శుక్రవారం నాటి తండ్రి మేమందరం కూడి మందిరానికి వచ్చినందుకు లెక్కన ఈదుట ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి సంవత్సరం అంతా లెక్కలేని సూత్రాలు ఆయన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించిన లెక్కలేని తండ్రి సయావందనాలు సూత్రాలు ఆయన ముఖ్యంగా నాయన మా కొండ పెద్దవారు మీ రాజ్యానికి వచ్చారో లేదో నాకైతే తెలియదు కానీ నాయన మా దాసుని పరరాజ్యం చేస్తున్నానే నమ్మకం ఉన్న తండ్రి కుమారుని ఆశీర్వదించయ్య దీవించయ్య కరుణించయ్య కాపాడే స్వస్థపరచయ్య గణపరిచి స్థిరపరచమని తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించమని ఈ వచ్చిరాని ప్రార్థన మీ పాదాంశాలను చేర్చుకోమని తండ్రి నా కుమారుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బతుకున్నాడు వేడుకున్నాను తండ్రి. నీ చూడాని సన్నిధి నిండుగాను తోడు నిత్యముంచిన నడిపించును నీ చూడాని సన్నిధి నిండుగాను తోడు నిత్యముంచిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా వందనాలు స్తోత్రాలయ్యా. మీ సన్నిధిలో నీ కుడి హస్తము హత్తుకొని ఉన్నది.
నీ ఎడమ చేయి ప్రభువా మా తల కింద ఉంచి మీ కౌగిలిలో మమ్మల్ని అత్తుకోవడానికి మీరు సహాయం చేశావు. ప్రభు చూపించిన ఆయన మరొక సంవత్సరం అనేది ఈ 2024 సంవత్సరము, ఇదిగో నాయన ఈ గుడ్ ఫ్రైడే రోజున, ఈ పరిశుద్ధ శుక్రవారపు రోజున, ఇదిగో నాయన మార్చి నెల 29వ తారీఖు రోజున మీ సన్నిధిలో ఉన్న మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. మీ కృప మాకు దయచేయండి. మీరే గొప్ప కార్యములు జరిగించమని, మీ సన్నిధిలో బహుబలంగా మమ్మల్ని అందరినీ కొనసాగించమని, తోడుగా నడిపించి దీవించి ఆశ్రయించమని, మహిమ ఘనత ప్రభావాలు నీ బిడ్డలమైన మేమందరం పొందుకుంటా మీరే సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రియమైన వారులారా, ఈ దినమున మన యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ మొదటి వాక్యం ఒకసారి మనం ప్రారంభం చేసుకుందాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాము. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయను మరియు యూదుల రాజు అయిన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును రాసి పైగా నుంచిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించవలసినదై ఉన్నది. ఆ విషయం ఏంటంటే, యేసు ప్రభువారిని సిలువ వేసినప్పుడు ఉదయము పగలు 9 గంటలు ఆయను. మరి ఉదయము పగలు 9 గంటలు అయినప్పుడు మరి ఆయనకి తీర్పు ఎప్పుడు జరుగుంటది? కొరడాలతో ఎప్పుడు కొట్టబడ్డారు? ఆ దేశమంతా, ఆ యొక్క గ్రామంలో సిలువ ఎప్పుడు లాగారు? ఆయన వస్త్రాలు ఎప్పుడు చీట్లు వేసుకున్నారు? ఎప్పుడు ఆయన మొహం మీద ఉమ్మేశారు? ఎప్పుడు ఆయన పట్టుకున్నారు? మరి ఇదంతా జరగాలి కదా. మరి మధ్యాహ్నం ప్రార్థన పెడితే, 12 గంటలకు ప్రార్థన పెడితే, మరి 3 గంటలకు ప్రార్థన పెడితే, మరి సిలువ వేసింది కూడా జ్ఞాపకం చేసుకోవాలిగా. అసలు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు ప్రభువారిని సిలువ ఎన్ని గంటలకు వేశారు అనేది ప్రాముఖ్యం కలిగి ఉండాలి. ఇది కరెక్ట్ అయిన సమాధానం, కరెక్ట్ అయిన టైం. ఇది చాలా మంది, కొంతమంది ఏమంటారు తెలుసా, ఆయన 12 గంటలకు వేసారంటారు, కొంతమంది ఏమో 3 గంటలకు వేసారంటారు, కొంతమంది ఏమో అసలు ఆ టైమే లేదంటారు. కానీ నేను చెప్తున్నాను, ఈ యొక్క మార్కు సువార్తలో వ్రాయబడిన మాట ఏమిటంటే, మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనము ప్రకారముగా ఆయనను సిలువ వేసినప్పుడు, రాత్రిపూట ఆయన సిలువ వేయలేదు, పెందల కాడ పనువారాలు ముగించుకొని, పెందల కాడ చీకటిగా ఉన్నప్పుడు లేచి, ముందు భయం రావాలి. భయం ఎందుకు రావాలి? అయ్యో సిలువ వేసిన సమయం నేను చూడలేనేమో, ఆ సందర్భం నేను చూడలేనేమో అనే కలవరము వాళ్ళలో ఉంది. కాబట్టి వాళ్ళు 9 గంటలకే స్థలానికి రాగలిగారు.
ఆ దేశంలో, ఆ గ్రామంలో, ఆ పట్టణంలో వాళ్ళు ఆనందము కొంత, భయము కొంత, భక్తి కొంత, అవన్నీ ఇంక్లూడింగ్ చేసుకొని యేసు ప్రభువాన్ని సిలువ వేసేటప్పుడు మా కళ్ళతో మేము చూడాలని వారి పరివారాలన్నీ ప్రక్కన పెట్టి తొందరపడి 9 గంటల కల్లా స్థలానికి రాగలిగారు వాళ్ళు. తెలిసిన వారందరూ కూడా. కొంతమంది నన్ను పిలవలేదు, నేను రాను. కొంతమంది ఏం చేస్తారు, నన్ను పెళ్లికి పిలవలేదు, శుభకార్యానికి పిలవలేదు, ఫంక్షన్లకు పిలవలేదు అని మానేసేవారు చాలా మంది ఉన్నారు లోకంలో. అదే సందర్భాన్ని బట్టి చూస్తే మీటింగ్ కూడా చెప్పలేదని మానేసేవారు కూడా ఉన్నారు. మరి ఇక్కడ ఎవరు పిలిచారు? యేసు ప్రభువారిని సిలువేసేటప్పుడు, యేసు ప్రభువారు సిలువ లాగేటప్పుడు మరి ఎవరు పిలిచారు? ఇంటింటికి ఎవరు పిలిచారు? తిరిగి అమ్మా రండి 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 అని ఎవరైనా పిలుచుకొచ్చారా? ఎవరు పిలవలేదని రాయబడుతుంది అక్కడ. మరి ఏం జరిగింది అనేది మనం ఆలోచన చేస్తే వారందరూ కూడా ఎవరు పిలవక మునిపే ఆశ కలిగి శ్రద్ధ చూపించాలి, భక్తి చూపించాలి, దేవుని యందు విశ్వాసం చూపించిన వారు కాబట్టి వారు 9 గంటలకే వచ్చారు అక్కడికి. యేసు ప్రభువును సిలువేసింది 9 గంటలకి, మధ్యాహ్నం 3 గంటల కాదు. యేసు ప్రభువు సిలువ మీద 7 మాటలు పలికిరి, 7 మాటలు పలికిరి, 7 మాటలు పలికిరి. ఇదే బోధ. ఏ మాట ఎక్కడ పలికారు, ఏ మాట ఏ సందర్భంలో మాట్లాడారు, ఏ మాట ఏ సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడారో లేదో తెలుసుకోవాలి. పాడితే బాగా పాస్పళ్ళ మంత్రి అంటే యనమాలు ఉన్నాడు కూడా తందానా తందానా అంటాడు. స్తోత్రం. అప్డేట్ అవ్వాలి, మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, జనంలో నుంచి వేరవ్వాలి, లోకంలో నుంచి వేరవ్వాలి. ఎప్పుడైతే మనం వేరే రక్షణ పొందుతామో దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మన మీదకి వస్తుంది. మనం కనుక అప్డేట్ అవ్వలేదు అనుకోండి, ఇక అక్కడే ఉంటాం. ఎక్కడా? ఇక అక్కడే. స్తోత్రం. యేసు ప్రభువారు మొట్టమొదట మాట్లాడిన మాట మీకు ఏమైనా గుర్తుందమ్మా? అది సిలువ మీద మాట్లాడిన మాట కాదు. మీకు ఏమైనా గుర్తుందా? తండ్రి మీరు ఏం చేయించున్నారో వీరికి తెలియదు కాబట్టి. ఇది ఎక్కడన్నా మాట కరెక్ట్గా చెప్పండి. ఆది ఆంధ్ర క్రైస్తవులు అంటాం మనందరం. మీరు ఎవరమ్మా అని అడిగితే ఏమంటాం మనం? నేను క్రైస్తవులయా. కానీ భలే గట్టిగా వస్తుంది మాట. అంతేనా? అందుకే అందరం అడుగుతాం ఒకసారి. తండ్రి మీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీళ్ళని ఎక్కడన్నా మాట నయమి గారు చెప్తారు. ఎందుకంటే మనందరికన్నా పెద్దలం కదా, బాప్తీసం తీసుకున్న 10 సంవత్సరాలు అవుతుంది కదా. పాడిందే పాడరా పాస్పళ్ళ పదరయ్య చెప్పుకొని వెళ్తే ఎక్కడ కుదురుతుంది? తెలుసుకోవాలి, కొత్తది నేర్చుకోవాలి. రోజు ఎక్కడే రాత్ర నేను కాక మన ప్రార్థనకి వెళ్తే ఏ కూర ఉండేవమ్మా అని అడిగాడు రిషి లాంటి వాళ్ళ అమ్మని. పక్షాలు ఉండే తర్వాత పక్షాలు ఎవరి దగ్గర నువ్వు తిను. మరి ఏం కావాలరా, ఏం కావాలంటే ఒక రోజన్నా సీకూర ఉండవేంటమ్మా, రోజు పప్పు ఎవరు తిట్టడో నాకు వద్దని అడుగుతున్నాడు. అట్టాగే మనం అప్డేట్ అవ్వాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. యేసు ప్రభువు వారు ఆ మాట పలికింది ఎక్కడ, అసలు సందర్భమే సిలువ వేసేటప్పుడు అన్నమాట. మరి తెల్లారులంతా ఏమైపోయింది, మరి ఉదయాన్నంతా ఏమైపోయింది, తీర్పు అప్పుడు ఏమైపోయింది, సిలువ లాక్కొచ్చినప్పుడు ఏమైపోయింది? అవునుగా. వామ్మో యేసయ్యా, మీరు మమ్మల్ని మాలాంటి వాళ్ళు అడగాలి.
అదేంటయ్యా ఆ మాట ఎక్కడ పలికారు, ఈ మాట ఎక్కడ పలికారు, ఎందుకు పలికారు, ఏం చేయాలని మీరు దెబ్బలాడారు మాలాంటి వాళ్ళ మీద. అది గుర్తుంచుకుంటారంటామా? యేసు ప్రభువారు సిలువను లాక్కుని వెళ్ళేటప్పుడు మొదటిసారి సిలువ బోర్ల పడింది. మొదటిసారి సిలువ బోర్ల పడినప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి అక్కడికి? అమ్మలారా, మొదటి మాట నా కోసము, మీ కోసము, మీ పిల్లల కోసము, ఇంకా సిలువ మీదకి వెళ్ళారంటారా? వెళ్ళలేదు. సమాజంలో పలికిన మాట ఇది. జన సమూహం అంతా ఆయనతో నడుస్తున్నారు, తండోకు తండో వస్తా ఉన్నారు. ఒకవేళ పెళ్లి కొడుకుని పెళ్లి కుమార్తెను గుర్రాల మీద బట్టెక్కించారనుకోండి, గ్రామంలో చుట్టాలు ఎంతుంటారు తెలుసా? జనమంతా వెనక ముందు చుట్టుపక్కల గుర్రాల బండి ఒక ఇంత, పెళ్లి కుమారుడు మరొక ఇంత. స్తోత్రం. అసలు ఎంత జనం ఉంటారు తెలుసా? ఆ ఉత్సాహం, ఆనందం, సంతోషం తట్టుకోలేక. అట్లా యేసు ప్రభువారు జన సమూహంలో ఆ సిలువ ఆయన మీద మోపి బయలుదేరి వెళ్ళేటప్పుడు మాట్లాడిన మాట, అమ్మా నా నిమిత్తము ఏడవకండి, అమ్మలారా నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి. మొట్టమొదట మాట్లాడిన మాట. అందుకని చక్కని పాట ఉంది. భారమైన సిలువ మోయలేక మోసావో, దూషించి అపహసించి హింసించి కొట్టితిరా, ఊహకో అందదు నీ త్యాగమేసయ్యా. ఒకవేళ మనల్ని ఎవరైనా అన్నారనుకోండి, సాయంత్రం ఇంటికి వెళ్ళి నేను సంగతి చెప్తా. ఎక్కడ తెలియదు ఆ సంగతి. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్నతో చెప్తా, మా అమ్మతో చెప్తా. యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంటే, యేసు ప్రభువారి కన్నా మోషే ప్రార్థన చేశాడు, ఇస్సాకు ప్రార్థన చేశాడు, దానియేలు ప్రార్థన చేశాడు. ఎవరి భక్తులు అనేక మంది వారు ప్రార్థన చేసిన వారు ఉన్నారు. మరి వాళ్ళు 40 రోజులు ఎందుకు ప్రార్థన చేయట్లేదు? యేసు ప్రభువారి కన్నా ముందు వాళ్ళు ప్రార్థన చేశారు కదా. నెహెమియా 52 దినాలు దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసిన ఉపవాస ప్రార్థనలు ఏమైపోయినాయి? మోషే సీనాయి పర్వతం మీద 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఏమైపోయాయి? మరలా పదాకిల పలక పగలగొట్టిన తర్వాత మోషే ఇశ్రాయేలు కొరకు నిబంధన మందసము కొరకు తన తప్పులు తను తెలుసుకొని దేవుని సభాపర్వతం దగ్గరికి వెళ్ళి తప్పని క్షమించబడి మరలా 40 రోజులు ఫాస్టింగ్ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలు ఏమైపోయినాయి? టీ పొడి అమ్ముకోవడానికి వచ్చిన ఎవరండా? ఒక యవనస్తులైన బిడ్డ. టీ పొడి అమ్ముకోవడానికి వచ్చిన ఆమె, ఇంటింటికి టీ పొడి అమ్ముకున్న ఆమె ఒకే ఒక వాక్యం ద్వారాగా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన భర్తను మార్చుకుంది. మరి ఆ ఉపవాస ప్రార్థనలు ఏమైంది? మరి అవి కూడా చేయాలి కదా. మరి ఇంటి పేరు పెట్టుకున్నప్పుడు లాస్ట్ వరకు అదే ఇంటి పేరు నడుస్తుంది కదా. మరి ఎందుకని ప్రత్యేకంగా యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయించున్నారు? కారణం అనేది
తెలుసుకోవాల్సిన బాధ్యత మనకి ఉందంటారా లేదంటారా? ఎందుకు రావట్లేదమ్మా? అది నాకు ప్రాణం బాగలేదంటారు, ఒక్క మాటతో తగ్గించినట్టు. రాను అని అనలేక ప్రాణం బాగోలేదు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, కొన్ని వాక్యాలు మనకి ఆధారమై ఉన్నాయి. ఈ రోజున గుడ్ ఫ్రైడే అంటే 142 రిఫరెన్స్లు ఉన్నాయి. క్రైస్తవుడా, నువ్వేదో తూతు మంత్రాలు చెప్పి వదిలేయటం కాదు. గుడ్ ఫ్రైడే అంటే 142 రిఫరెన్స్లు వాక్యాలు రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు కన్నా ముందు, సిలువ వేసిన తర్వాత ఎప్పుడు తీర్పు జరిగింది, అసలు పాస్కా అంటే అర్థం ఏంటి, 142 రిఫరెన్స్లు రాయబడి ఉన్నాయి. అంతేగాని 4 రిఫరెన్స్లు చెప్పి యేసు ప్రభుకి మేకులు కొట్టారు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళకి మేకులు కొట్టారు, ఈస్టర్ పండుగ అయిపోయిందంటే మాత్రం ఒప్పుకోను. వాక్యం టు వాక్యం మాట్లాడాలి, వాక్యం టు వాక్యం తెలుసుకోవాలి. నువ్వెవరైతే నాకెందుకు 142 వచనాలు చదవాల్సింది. అప్పుడే గుడ్ ఫ్రైడే. లేకపోతే బెస్ట్ ఫ్రైడా, గుడ్ ఫ్రైడా? బెస్ట్ ఫ్రైడేనా? స్తోత్రం. ఇవన్నీ వాళ్ళందరూ చెప్పరమ్మా, ఎందుకంటే 4 మాటలు చెప్పి రామని అంటారు. విషయాన్ని తెలుసుకోవాలి, విషయాన్ని తెలుసుకోవాలి. బైబిల్ ఎక్కడి నుంచి ప్రారంభించబడింది, ఎక్కడ ముగించబడింది, ఎక్కడ దాన్ని చుక్కలో పులుసు తాపులు పెట్టారని చెప్పి రాయించుకోవాలి. నేను మాట్లాడితే మొహం ముందు మాట్లాడినని కొంతమందికి నచ్చక మీ అయ్యగారి వాక్యం చెప్తే మాకు అర్థం కాదు, అక్కడ ఒక మాట ఉండి మీ అయ్యగారు ఒకటి జరిగిస్తారు అంటారు. ఎదుర్కొంటూ వస్తున్నాయి ఇవన్నీ. ప్రకటన పక్కన ఒక ప్రార్థనకి వెళ్ళాం, మొన్న ప్రేయర్కి వెళ్ళాం, 1 గంటకు వచ్చాం. వాళ్ళందరూ పాత్ర కోసం ఎదురు చూస్తా ఉంటే నేను ఒక విషయం మాట్లాడాను. భూలోకమును తలకిందులు చేసిన వారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు, మీరు అలా ఉండాలి అంటున్నాండి. ఎవరినే బ్రదర్లు అంటారు. మీ నాలుక కానీ, మీ చూపు కానీ, మీ చేతులు కానీ, మీ నడక కానీ మొత్తం మీరు స్వాధీనంలో ఉంచుకోవాలి. ఈ 40 రోజులు ఎక్కువ తక్కువగా మాట్లాడకూడదు. భూలోకంలో తలకిందులు చేసిన వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. 40 రోజులు మనం ఫాస్టింగ్ ప్రార్థన చేస్తున్నాం అంటే పవర్ కరెంటుతో సమానంగా ఉండాలని చెప్పి మాట్లాడారు. ఒక బ్రదర్కి అర్థమయ్యి, మీరు పాస్టర్ గారా అని అడిగారు. లేదమ్మా, నేను పని మీద వచ్చాను, సహాయం చేయడానికి వచ్చాను. స్తోత్రం. ఎందుకంటే వాక్యం ఈరోజు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని గుచ్చుకొని వాళ్ళ తప్పులు వాళ్ళ ముఖాల తేటపరచడం వల్ల రాలేకపోతున్నారు, నాతో ఉండలేకపోతున్నారు. ఆమేన్. అందుకని వాక్యం ఇక్కడ రాయబడతా ఉంది. యేసుక్రీస్తు వారిని పగలు ఉదయం 9 గంటలకు సిలివేస్తే మనం ఎప్పుడు వస్తున్నాం దేవుని మందిరానికి? ఎప్పుడమ్మా? మానేయచ్చుగా. మన కోసం ఆయన సిలువలో వెలగబడ్డాడు, మన కోసం కొట్టబడ్డాడు ఆయన, మన కోసం రక్తం చెందించాడు ఆయన. నీ పిల్లల కోసం, నా పిల్లల కోసం, నువ్వు చేసిన పనులు బట్టి, నా పనులు బట్టి, మన గ్రామం, మన దేశంలో, ప్రపంచంలో ఉన్న వారందరి కోసం ఆయన ఈరోజు ఎర్రని ఎండలో 6 గంటల సేపు సిలువలో వేలాడుతూ ఉంటే, నీ ఇంటి పక్కన వాళ్ళతో ముచ్చట్లో, నీ స్నేహితులతో మాట్లాడుతూ, నీ సమయం తెలియక, ప్రార్థన అంటే తెలియక, ప్రార్థన అంటే సమయం లేక, ఇంకా ఆయన గాయాల్లో ఏలుబెట్టి తిప్పుతున్నాను. ఎవరికి కావాలి నీ భక్తి? నువ్వెవరి కోసం చేసే భక్తి? నువ్వెవరి కోసం ఉండేది ఉపవాసం?
నీ ఉపవాసం వల్ల నీ కుటుంబాన్ని మార్చుకున్నావా? నీ పిల్లలు మార్చుకున్నావా? నీ గర్భఫలం వచ్చిందా? నీ భూఫలంలో భూములు పడ్డాయా? నీ పశువులను ఆశ్రయించబడ్డాయా? నీ గొర్రె మందలను ఆశ్రయించబడ్డాయా? దేని ద్వారా ఏమైనా రుజువులు చూపించగలం మనం? మరి ఇంకెందుకు అంటారండి అమ్మా? అందుకని వాక్యంలో ఈ పండుగ అసలు ఎందుకు వచ్చి చూడండి ఒకసారి. అసలు ఈ పండుగ ఎందుకు వచ్చి? లోకాసు వార్త 22వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. పాస్కా అనబడిన పులిన రొట్టెల పండుగ ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడి చాలు. పులిన రొట్టెల పండుగ చాలా మందికి తెలిసింది, తెలియక ఉండదు తెలుసా? ఆపనాలని వాళ్ళందరూ బయలుదేరారు ఈ మధ్య. బైబుల్ అట్లేదు, బైబుల్ ఎట్లేదు, బైబుల్ అట్లేదు, బైబుల్ ఎట్లేదు. రా కూర్చుందాం. బైబిల్లో ఏది లేదు, దా కూర్చుందాం. నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. చాలు. వాక్యం నేర్చుకుందాం. వాక్యం మాట్లాడుకుందాం. బైబిల్లో ఉన్న వాక్యాలు మనం బయటికి తీసుకొని ప్రజలందరికీ తెలిపే బోధన నేర్పుదాం. తప్పుడు బోధ మనకొద్దు. స్తోత్రం. పులిన రొట్టెల పండుగ, పాస్కా బలి పశువు యేసు ప్రభువుకి ముందే తెలుసు. ఆయన ఒక రాత్రి ప్రార్థన చేయడానికి ఆ స్థలానికి వెళ్ళినప్పుడు యెరూషలేము ప్రాంతంలో 2 దేవదూతలు వచ్చారు. కుడివైపున ఒకరు, ఎడమపై ఒకరు నిలబడి, నువ్వు యెరూషలేములో చనిపోతావు, యెరూషలేములో సిలువ వేయబడతావు. కపాల స్థలం. మోషే ఒకరు, మరొకరు ఏలియా ఒకరు వచ్చి యేసు ప్రభువాన్ని బలపరిచారు. ధైర్యంగా ఉండయ్యా. ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలయ్యా. అయ్యా మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి మనం ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే స్వాహంలో ఉన్నారో, ఎవరైతే కన్నీళ్లు విడుచుతున్నారో, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరి కుటుంబంలో అయితే మరణము తాళమాడుతుందో వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి వాళ్ళని ధైర్యపరిచే విధానంలో ఉండాలి. అది వాక్యం చెప్పే మాట. మోషే ఆత్మ వచ్చింది, ఏలియా ఆత్మ వచ్చింది. ఏలియా ఆత్మ, మోషే ఆత్మ ఇద్దరు వచ్చి నువ్వు అస్సలు భయపడాల్సిన పని లేదు, ధైర్యంగా ఉండు, ఎలా జరగాలో అలాగే జరుగు, నువ్వెందుకు అధైర్యపడుతున్నావు? ధైర్యం చెప్పారు వాళ్ళిద్దరు. స్తోత్రం. అందుకని ఆ వాక్యం చదువుకుందాం. మరునాడు పాస్కా బలి పశువు పండుగని ఆ దేశంలో ఉన్న వారందరూ, ఆ పండుగ పిల్లలు పెద్దలు అందరూ సమానముగా కూర్చున్నానికి వచ్చారు. హెచ్చు తచ్చులు లేవు, పేరు పెట్టి పిలవలేదు, ఎంకమ్మ పొల్లమ్మ అంకమ్మ లేదు, అందరూ సమానమే. దేవుని మందిరం అంటే దేవుని మందిరమే, దేవుని స్థలం అంటే దేవుని స్థలమే. అందరూ సమానంగా కూర్చున్నవరే దేవుని బిడ్డలు. హల్లెలూయా. 48వ వాక్యం ఒకసారి. లోకాసు వార్త 22వ అధ్యాయము. యేసు యోధాని ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించడానికి ఎందుకు వచ్చేది తెలుసా? జనంలో కూర్చున్నాక రాలేదు, భోజనం చేద్దామని రాలేదు, కడుపు నిండి ఆహారం తిందామని
రాలేదు యోధా, పొల్లలో పెట్టడానికి వచ్చాడు. సాంబార్లో ఉప్పు లేదు, ఏమలేదు, కూర్చున్నా కానీ చేయగలుగుతారు. సాంబార్లో తెల్లారు వండిన వంటకి మనం పేర్లు పెట్టుకుంటూ రాము. స్తోత్రం పెడతామా లేదా? అమ్మా, తల్లి ఎంతో కష్టపడుతుంది, నా పిల్లలు తింటారని, నా పిల్లలు తింటారని తల్లి ఎంతో కష్టపడి వండితే అలా ఉండేది. యోధా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పాస్కా పండుగలో రొట్టెలు తింటాక రాలేదు, మాంసం ముక్కలు అంతగా తింటాక రాలేదు. ఎందుకు వచ్చాడు తెలుసా? యేసు ప్రభువుని అమ్మటానికి వచ్చాడు. హల్లెలూయా! అమ్మటానికి వచ్చాడండి, అమ్మడానికి వచ్చాడు. అందరేమో పాస్కా పండుగలో తినడానికి వస్తే యోధా అనబడిన ఆయన ఏం చేశాడు? యేసు ప్రభువుని అమ్మటానికి వచ్చి. అమ్మటం మంచిదా, తింటం మంచిదా? అమ్మటమే మంచిది మరి వాళ్ళు బట్టి. యోధా వారందరిలోకి వచ్చి లాస్ట్లో కూర్చుని, యేసయ్యా ఈ పాస్కా పండుగ అయిన తర్వాత మరి మన కపాల స్థలంలోకి వెళ్తామా? ఆ స్థలానికి వెళ్తామా? ఆ గెచ్చమనే తోటలో పాడండి, ఆ పాట. గెచ్చమనవక తోటది ఆ తోటల, అందరూ కలిసి పాడదాం. గెచ్చమనవక ఆ తోటలో అచటనేయుండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు, పలికిన క్రీస్తు అదిగదిగో కలువరి మెట్లకు దారి ఆ ప్రభువును ప్రార్థన చేయడానికి వచ్చారు వీళ్ళు. పాపం బాధతో వచ్చారు వీళ్ళు. ఏమండి, యేసు ప్రభు వారికి ఎంత బాధ తెలుసా? ఆ మాట చెవులు పడింది. చెవులు పడ్డ కాంచి ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఇది ఏ ప్రకారం జరుగుతుందని ఆయన బాధపడతా ఉంటే యోధా అనబడిన త్వంగ వచ్చి, యేసయ్యా కూరైతే బాగుంది కానీ అందులో ఉప్పు లేదు, మాకైతే కూరేసారు కానీ యేసయ్యా చిన్న మొక్కలు వేసారు. తర్వాత మన వాడికి వెళ్తామా? యేసయ్యా ఏమండి, ముందు వచ్చిన వారు రొట్టె ముక్కలు తీసుకున్నారు, మాంసం ముక్కలు తీసుకున్నారు, పాస్కాలో కూర్చున్నారు, శుభ్రంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు, ఓపికగా ఉన్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు. అందరూ ఆ భోజన పంక్తిలో కూర్చున్నారు అక్కడ. మరి యోధాకి అనేకమైన పనులు ఉంటాయి కదా, కరెక్ట్గా వస్తారా? రాదు. అటువంటి ఇటువంటి అందరూ మాట్లాడి లాస్ట్కి వచ్చేవాడికి ఏమైపోయింది? మొక్కలే మిగిలి. మరి ఆ రోజు ఏం చేస్తావు? తప్పదు. ఆ మొక్కలు తిన్న యోధా అంటున్నాడు, యేసయ్యా ఈ పాస్కా పండుగ అయిన తర్వాత మనం అక్కడికి వెళ్తామా? తొందరపడకు యోధా. యేసు ప్రభు వారికి అర్థమైపోయింది, యేసు ప్రభు వారికి అర్థమైపోయింది ఆ విషయం. తెలుసుకున్నాడు ఆయన. 63వ వచనం, లూకా సువార్త 22వ అధ్యాయం. యేసుని పట్టుకొని మనుషులు ఆయన్ని అపహాసించి కొట్టి, ఆ పాట పాడతారా? కొరడాతో కొట్టవాడే ఎస్ఐ వందనాలు ఎట్టబడి అపహాసమైన మాటలు మాట్లాడుతున్నారంట. దూషించడం మొదలు పెట్టారు, నిందించడం మొదలు పెట్టారు. లూకా సువార్త 6వ అధ్యాయము
21వ వచనంలో చక్కని మాటలు ఉన్నాయి. లూకా సువార్త 6వ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం. ఇప్పుడు ఆకలి కూర్చున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. 22వ వచనం, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు ఉత్సాహంగా అని సంతోషంతో గంతులు వేయాలంట. నన్ను తిట్టాడు, నన్ను కొట్టిండు, నా మీద నిందలు వేసి నన్ను ఏడ్చుకుంటూ రాకూడదంట. వాక్యమే మాట్లాడుతా ఉంది. మనుష్య కుమారుడి నిమిత్తము మనుషులందరూ మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి చెడ్డోడు. మంచోడు మాత్రం ఎప్పుడు మంచోళ్ళు అనుకోండి. ఆ రూపాయి ఉన్నంతకాలం మంచి, రూపాయి అయిపోయిన తర్వాత వాక్యమే మాట్లాడుతా ఉంది. యేసు ప్రభు ద్వారా స్వస్థత ఉన్నంత వాళ్ళు స్వస్థత తెచ్చుకున్నారు. ఎవరిని మేలు పొందినంతకాలం మేలు పొందుకున్నారు. గొడ్రాలు పిల్లలయ్యింది, కుంటోళ్ళు నడిచారు, మోగోళ్ళు మాట్లాడారు, కళ్ళు లేనోళ్ళు చూపు వచ్చింది. ఇప్పుడు ఏం జరిగింది? రొట్లన్నీ రాళ్ళైపోయి అవసరం తీరింది. నేను చెప్పానమ్మా, వాక్యం చెప్తున్నామాట. దీన జనాముకై పంచిన రొట్టెలే ఏమైంది అంట? రాళ్ళయ్యే. మరి అప్పుడు రొట్టెలుగా మార్చుకున్నప్పుడు రొట్టెలు తీసుకున్నారు వాళ్ళు. పరిశుద్ధాత్మతో నిండిన గర్భం వరపుత్రులకే ఒరిగింది, ఏడుస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 68వ వచనం 22:68 చదవాలన్నమాట. అదియుగాక నేను మిమ్మును అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. మనుష్య కుమారుని మహత్యము గల దేవుడి కుడి పార్శ్వమున ఆశీనుడగు. చాలు చూసారండి ఏం జరిగింది? ఆ రొట్టె ముక్కలు నిన్న అయిపోయిన తర్వాత యోధా నువ్వు వెళ్ళి నీ పని చేసుకోమన్నప్పుడు యోధా గబ్బగబ్బ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పొత్తు పిలాతు వారి దగ్గరికి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, కైపాన్ అనే వారి దగ్గరికి వెళ్ళి 30 వెండి నాణ్యాలకి బేరం పెట్టుకున్నాడు యేసు ప్రభువు. అని అడిగారు, ఈ 30 వెండి నాణ్యాలు చాలు అని అడిగితే యోధా అంటాడు, ఏమంటాడు తెలుసా? యేసు వయసు 31 సంవత్సరం. యేసు వయసు 33.5 సంవత్సరాలు. 2 విషయాలు మాట్లాడతాడు. అప్పుడు కైపా ఏమంటారు తెలుసా? గొప్పగా బేరం ఆడావు యోధా, ఆ 3.5 నాణ్యాలు మాత్రము ఎవలేమో. ఎందుకని చెప్పండి, కరెక్ట్గా ఎందుకు ఇచ్చారు అంటే యేసు వయసు 30 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు దేవుడితో స్వార్థ చేశాడు. తల్లి తెలీదు, తండ్రి తెలీదు, అన్నదమ్ములు తెలీదు, అక్క చెల్లెలు తెలీదు, ఎవరు తెలీదు. లోకంలో ఆయన లోకంలోంచి బయటకు వచ్చి, కుటుంబం నుంచి బయటకు వచ్చి, తల్లిదండ్రులు విడిచి 3.5 సంవత్సరాలు స్వార్థ ప్రకటించిన యేసు వయసు 3.5 సంవత్సరాలు. అందుకని యేసు వయసు 30 సంవత్సరాలకి వెలగట్టారు. ఆ
30 వెండి నాణ్యాలు తీసుకొని యోధా దాచుకొని బయలుదేరి యేసు ప్రభు దగ్గరికి రావడం ప్రారంభం చేశారు. వాళ్ళందరికీ డౌట్ వచ్చింది, అయ్యా జనసమూహం చాలా మంది ఉంటారు కదా, తండోపు వస్తారు కదా, మరి వాళ్ళందరూ వచ్చినప్పుడు మేము ఏం చేయాలి, ఎలా గుర్తుపట్టాలని అడిగినప్పుడు నేను ఎవరినైతే ముందు పెట్టుకుంటానో ఆయనే గట్టి పట్టుకోండి. పారిపోతాడేమో, జనసమూహం వస్తారేమో, తండాలు వస్తారేమో, జాగ్రత్త. ముద్దు పెట్టుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది, పట్టుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పి యేసు ప్రభువుని ఆ విషయం చెప్పాడు ఆయన. చదువుకుందాం అన్నమాట. ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 22వ అధ్యాయము 47వ వచనం. ఆయన ఇంకను మాట్లాడుచు ఉండగా ఇదిగో జనులు గుంపులుగా వచ్చి 12 మందిలో యోధా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ఏం చేశాడంట, దగ్గరకు వచ్చి ప్రేమతో పెట్టుకున్నాడా, కోపంతో పెట్టుకున్నాడా? దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకున్నాడంట. యేసు ప్రభువు ఏమన్నారు ఆ మాటకి? స్వీకరించడానికి పెట్టవలసిన ముద్దు అప్పగించడానికి పెడుతున్నావా యోధా? ఎంత దీనస్థితి అండి, ఎంత దీనస్థితి! చాలా దీనస్థితి, పేద స్థితి అయితే కాదు. జనసమూహం అందరూ వచ్చారు, అక్కడ గుంపులు వచ్చారు. ఆడే జనసమూహం వాళ్ళందరిలో వచ్చి దగ్గరకు వచ్చి చక్కగా ముద్దు పెట్టుకున్నారు. ఆ ముద్దు పెట్టుకొని ఆ పక్కగా తప్పుకున్నాడు అన్నమాట. 68వ వచనంలో సైనికులు ఒక సైనికుడు గబగబా పరిగెత్తుకొచ్చి ఏం చేశాడు, కత్తి తీసి ఏం చేశాడు చెప్పండి. మా అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా దుడుకు పేతురు అన్నమాట. సైనికులు ఒక సైనికుడు కత్తి తీసి పేతురు ఆ సైనికుడి యొక్క కత్తితో చెవులను తీసి, చూడండి అంత చక్కని విషయం. ఆ కత్తిని తీసి అట్లా అయిపోయేవాటికి కత్తి దిగిపోయి ఆ చెవు దిగిపోయి ఆయన మరలా తన మనసు కలిగి జాలి మనసుతో ఆ పడిపోయిన చెవు తీసుకొచ్చి అతికించగా 7వ అధ్యాయము 37వ వచనం మార్కు సువార్త 7:37. ఇదిగో జనసమూహం ఏమంటారా చదవాలి. ఇదిగో మార్కు సువార్త 7:37. ఈయన సమస్తమును బాగుగా చేస్తున్నాడు, చెవిటి వారు వినినట్లుగాను మగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా మాట్లాడుకొనుచున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంది, బెతెస్దా కోనేరు దగ్గర జనులు గుంపులు కూడి కుంటివారు, గుడ్డివారు, మగవారు, చెవిటివారు, అవిటివారు వారందరూ ఆ బెతెస్దా కోనేరు దగ్గరకు వచ్చి పడి ఉండటం చూసి వారందరూ అపరిమితంగా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళందరూ యేసు ప్రభువు వారి గురించి మాట్లాడుతున్నారు. తాను రక్షించుకోవడం అనేది తెలియదంటారా? మరింత కృప పొందుకున్న వారందరూ గర్భఫలం లేని వారు గర్భఫలం పొందుకొని పశ్చాత్తాప హృదయాలు, పాపక్షమాపణ హృదయాలు, సమరే స్త్రీ లాంటి వారి యొక్క హృదయాలు పశ్చాత్తాప పొందుకున్న వారందరూ యేసును సిలువ వేస్తున్నారన్న విషయం తెలుసుకొని వారు ఆ రాత్రి అంతా నిద్రపోలేదు. ప్రయాస కలిగి పిలాతు ఎలాంటి తీర్పు చెప్తాడో
అన్నాకైపై ఎలాంటి తీర్పు చెప్తాడో ఆ తీర్పు మనం వినాలని వారందరూ కొనుగుడ్డులకు నిద్ర రాకుండా తెల్లవాళ్ళు ఆ స్థలానికి వెళ్ళారు. నిద్రపోయిన వారు లేరు. ఎందుకు వస్తుందండి నిద్ర? మాకు ఒక ఆయన ఉన్నాడు, రాజారావు గారి పేరు. ఇప్పుడు నెల్లూరులో ఉన్నారు వాళ్ళు. చిన్న ప్రార్థన చేస్తారు, తండ్రి అందరిని దీవించిన ఆయన, అందరినీ ప్రయాణాలన్నీ జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఆమె ఆ ఒక్క మాట అంటారు, ఇక ఎక్కుతారు అనమాట. ఏంటది? ఈ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఏ ఇంజిన్ అది? గుర్ర పెట్టడం. ఆయన అక్కడ గుర్ర పెడితే నేను ఏమన్నా తెలిసి, అమ్మ ఇంజిన్ స్టార్ట్ అయింది కదా అంటాయి. తప్పదయ్యా, తప్పదు. కొంతమంది మనం ప్రార్థన చేయాలి, కొంతమంది నిద్రపెట్టుకుని పోవాలి. తప్పదు. దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత మనం చేయని బాధపడతా ఉంటారు తల్లి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే బాధ్యత లేని ప్రజలు యోధ లాంటి వాళ్ళు. యోధ యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకొని అప్పచెప్పడానికి వారు ఎంతగానో ప్రయాసపడి 32 నాణ్యాలు తెచ్చుకొని దోసుకొని తన బ్రతకంతా కూడా ఇదిగో నేను బ్రతకాలని ఆశపడిన యోధ లాంటి వాళ్ళు చాలా మంది. బాధ్యత కలిగిన వారు యేసుతోనే నడిచారు, యేసుతోనే ఉన్నారు, యేసుతోనే కూర్చున్నారు, యేసుతోనే నడవలేక వెళ్ళిపోతున్నారు. చక్కని పాటలు పాడతారు మన పిల్లోడు. నడవలేక నేను ఈ యాత్రలోన బహు బలహీనుడా. పాడాలి. నడవలేక నేను ఈ యాత్రలోనే బహు బలహీనుడా. నడిపించుమయ్యా నా యేసయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా. లోకాసు సువార్త 22వ అధ్యాయము 62వ వచనం 61వ వచనం. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూసి, గనుక పేతురు నేడు కోడు కుయ్యక మునుపు నీవు నన్ను ముమ్మారు ఎరుగునందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చని. ఎవరు ఏడ్చారు చెప్పండి? వీళ్ళిద్దరిలో యేసు ప్రభు వారు ఏడ్చారా? పేతురు ఏడ్చారు. అమ్మా పేతురుగా మరి ఏడ్చిందాక యేసు ప్రభు వారు ఏడ్చారు. ఎందుకంటే ఆయన ఎవరో నాకు తెలియదు, అబద్ధం ఆడతారు కాబట్టి. నాతో ఉన్నాడా? నాతో కూర్చున్నాడా? నాతో తిన్నాడా? నాతో తిరిగాడా? లాస్ట్కి ఏం చెప్పాడు? ఆయన ఎవరు నాకు తెలియదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? నా కరమరా బాబు, నా కరమ. మనం అంటాం కదా అప్పుడప్పుడు, వీళ్ళకన్నందుకు నా కరమరా బాబు, నా కరమరా బాబు. నువ్వు కరమ అనుకోవడం కాదు, ఆయన కరమ అనుకోవాలి, నిన్ను గుర్తించడం. స్తోత్రం. ఈయనేమంటున్నారు యేసు ప్రభు గురించి? వెలుపలికి పోయి ఇలాంటి వాళ్ళ నేను శిష్యులుగా తయారు చేసుకుంది, ఇలాంటి వాళ్ళ నేను ఎన్నుకుంది, ఇలాంటి వాళ్ళ నేను ఇంత బోధ చెప్పి ఇంత చేసి ఇలాంటి వాళ్ళ కోసం ఎంత ప్రయాస పెడితే ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు?
ఆయన ఎవరు? అసలు ఆయన ఎవరు? అసలు నాకు తెలియదు కాదు. అసలు నాకు వాళ్ళకి సంబంధాలు లేదు. నేను ఎప్పుడు చూడలేదయ్యా. మన మీదకి వస్తుంది ఏమని భయం. పేతురు వాడు అంతే పక్కగా తప్పుకున్నాడంట. 63వ వచనం, యేసును పట్టుకొని మనుషులు ఆయనను అపహాసించి కొట్టి ఆయన ముఖమును కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగిను. అందుకు ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణములను వచనములాడి ఉదయము కాగానే ప్రజలు, పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుకోమని. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు. ఒకటే మాట, నేను చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. అందుకని వాక్యం చెప్తాము, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు. ఆమేన్. గట్టిగా చెప్తా హల్లెలూయా, గట్టిగా చెప్తా హల్లెలూయా. నేను చూసిన కుందేలు పిల్లకి చెవులు ఉన్నాయి. మీరు చూసిన కుందేలు పిల్లకి చెవులు ఉన్నాయా? లేవా? ఇదే మాట. సరే మళ్ళీ చెప్తా, నేను చూసిన కుందేలు పిల్లకి చెవులు లేవు. మీరు చూసిన కుందేలు పిల్లకి చెవులు ఉన్నాయా? ఉన్నాయా? దగ్గర పోతుంది. అయితే స్తోత్రం. అలా అమ్మందంట, అమ్మ ఊరు మంచిది కాదు, జాగ్రత్త. ఏం మంచిది కాదు? ఊరు మంచిది కాదు. నేనంటే పెద్ద అయ్యాను, అన్ని ఆటుపోట్లు తెలుసుకున్నాను, నేను మీకు ఆహారం ఇస్తున్నానికి వెళ్తున్నా, మీరు ఇంట్లో నుంచి రాబోకుని జాగ్రత్త చెప్పి. ఏమని తెలుసా? 2 ఆడతా అమ్మకే లోకం తెలుసు, కానీ మనకు లోకం తెలియదా? చుట్టాలు రావాలి, మనకి స్నేహితులు చేయాలి, స్నేహం చేయాలి. తలకా బలే కూపుకుంటా, చెవులు ఎట్టట్టు అనుకుంటా, ఎగురుకుంటా ఏం చేసి బయట వెళ్ళి స్నేహం చేయడానికి బయటికి వెళ్ళి అన్నమాట. పాపం ఈ తల్లి కుందేలు ఏం చేసింది? తేవాలి కదా, గట్టిగా తేవాలి కదా, సాయంత్రానికి తేవాలి. పొద్దున్న వెళ్తే సాయంత్రం తెస్తేనే సరిపోదు, ముగ్గురు బతికించుకోవాలి కదా. ఏం చేసినాయి? త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో అని స్నేహం కోసం వెళ్ళి ఇంతలో ఏం చేసింది? ఎగురుకుంటూ వస్తుంది నా అక్క. అబ్బా తెల్లగొండే, ముద్దుకొండే, ముచ్చటగొండి అని చెప్పి ఏం చేసింది? ఏం చేసిందామా? తీగొండి అనమాట, కొరికి తినేసింది. ఇప్పుడు మహారాజు గారు వస్తున్నాడు నడుచుకుంటా. ఏంటి రక్తం గారుతోనే నాకు సంబంధం లేదయ్యా, నేను వచ్చేవాడికే గారుతున్నాయి. ఆ విషయం మీకు చెప్పడానికి వస్తున్నాను అయ్యా. నేను తెలుగు గలమాట అనమాట. మరి నీ రోజు లేవుగా? ఉన్నాయా? లేవు. ఇంత కాదు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిన పదమని బయలుదేరు. మహారాజు గారు వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తే వాళ్ళ అమ్మ కూర్చొని ఎడిపోయారా నాయన, ఏది మా భార్య చంపేది, ఎడిపోయారా నాయన, నాయన ఎడిపోయారా నాయన అని చెప్పి తల్లి కుందేలు ఏడ్చుకుంటూ కూర్చుంది. ఎక్కడా? గుహ దగ్గర ఏడ్చుకుంటా కూర్చుంటే మహారాజు గారు అడుగుతున్నారు, మా ఈ పిల్లలు మీ పిల్లలేనమ్మా? అన్నయ్యా నా
పిల్లలేనయ్యా అని చెప్పి ఆ కన్నీళ్లు తుడుచుకుంటా పిల్లల దగ్గరికి వెళ్ళి చెవులు చూడాలా, మనిషిని చూడాలా? చెవులు చూడాలా. పిల్లలు ఎట్టున్నారో చూసుకుంటారు. ఈ తల్లి కుందేల్ని మహారాజు గారు అడుగుతున్నారు, నువ్వు కన్నప్పుడు నీ పిల్లలకి చెవులు ఉన్నాయా అని. ఏం చేయాలి చెప్పండి అమ్మా, ఏం చేయాలి చెప్పండి అమ్మా, ఏం చేయాలి, ఏం చెప్పాలి? ఎవరన్నారు? నా పిల్లలకి చెవులు లేవన్నా ఒకసారి నాకు గంతులేస్తుంది. ఎందుకు చెప్పండి? మరి చెవులు ఎందుగా? గొంతులు వేస్తుంది అనమాట నక్క. అబ్బా నేనే గెలిచాను. సింహం ఏం చేయాలి? మేలకొని కూర్చుంది. నేను ఎంత రాజునైనా తల్లప్పుడు చెప్తుందంట, అయ్యా నేను కన్నప్పుడు చెవులు ఉన్నాయి, కానీ నేను చెప్పి గుహలోంచి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం చెవులు లేవు. నేను కన్నప్పుడు చెవులు ఉన్నాయి, నేను వీళ్ళకి చెప్పి ఆహారం లేక బయటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళినప్పుడు మాత్రం చెవులు మాత్రానికి లేవు. అదే చెవులు ఉన్నట్టుగా అయితే నా మాట నుండే గుహలో ఉండోళ్ళే శుభ్రంగా ఉండేది, ఎక్కడికి పోయేది. ఇప్పుడు ఏం లేవు, ఇప్పుడు లేవు అని అంటే రాజుగారు నిదానం బయలుదేరి వెళ్ళిపోయాడంట. నక్క అన్నట్ట ట్యాక్స్ వెరీ వెరీ థ్యాంక్స్ అన్నట్ట. మరి రాలేదు కదా, ఎంత రాలేదు కదా. అందుకని చూసారు ఇక్కడ ఏమంటున్నారంట, పేతురు అంటున్నాడంట, అసలు నువ్వెవరో యేసు ప్రభువు అంటున్నాడంట, పేతురు ఏంటయ్యా కోడి కూసేపటికి 3 సార్లు అబద్ధం ఆడుతావు. నేను అంటాను అమ్ముతోడు దుమ్ముతోడు అసలు నాకే పాపం ముందు తెలియదు, నువ్వు లేకుండా నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ ఆ కాసేపేనయ్యా. ఏ కాసేపు? స్తోత్రం ఆయన. ఈ పేతురు అంటున్నాడు, అసలు నువ్వెవరు నాకు తెలియదు. అసలు ఎంత బాధ అండి. యేసు ప్రభువు ఎంత నరకమని ఇస్తున్నాడు. ఒక్కలు కాకపోతే ఒక్కలు కూడా నేను యేసుతో ఉన్నాను, 3.5 సంవత్సరాలు మేలు పొందుకున్న వారు ఉన్నారు, ఆశీర్వాదం పొందుకున్న వారు ఉన్నారు, రొట్టెలు తీసుకున్న వారు ఉన్నారు, ఎన్నో ఆశీర్వాదం మేలు కుటుంబాలు కట్టబడిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్కి ఒంటరి గుబలాగా మిగిలిపోయాడు. ఆ తీర్పు చెప్పే సమయానికి ఎవరు కూడా కాసేపు కాకపోతే కాసేపు అయినా ఒక్క మాట 67వ వచనం, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుకొనమని. అందుకు ఆయన, నేను మీతో చెప్పను, చెప్పిన యెడల మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మల్ని అడిగిన యెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగు వారితో చెప్పిన. అప్పుడు చూస్తారు, ఇప్పుడు చూడరు. నా మహిమ అనేది నేను చనిపోయి తిరిగి లేచినప్పుడు చూస్తారు, ఇప్పుడు మాత్రం చూడ. ఎంత తన్ను తాను చంపుకున్నాడు చూశారండి. 70వ వచనం, అందుకు వారు అన్నారు, అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడుగగా ఆయన మీరన్నట్టే నేనే ఆయనని వారితో చెప్పి. అందుకు వారు మరి యొక్క సాక్షి ఏరండి, సాక్షులు ఏరండి?
రేపు పొద్దున ఎవరైనా సాక్ష్యాన్ని పిలిస్తే ఏమంటారు తెలుసా? నాకెందుకు వచ్చిందిలే కానీ. ఏమంటావమ్మా? నాకెందుకు వచ్చిందిలే కానీ. నీ బాధ ఏదు, నువ్వు పడమంట. వాక్యమే చెప్తుంది. మనుషుల యొక్క ఎవరిని సైకాలజీ కాదు, వాక్యమే చెప్తుంది. సాక్షులు లేదు, ఎవరు లేరయ్యా, నేను ఒక్కనే సాక్షి. నా నాలుగే సాక్ష్యం, నా పేదలే సాక్ష్యం. నేను దేవుని కుమారుడు. మీరు ఎలా తీర్పిస్తే అలా చేయండి, మీరు ఎట్లా చేస్తే అట్లా. 23వ అధ్యాయం మొదటి వచనం. అంతటా వారందరూ లేచి ఆయన పిలాతు యొద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరగబడి ప్రేరేపించుచు కైసరునకు పన్నియవద్దనియు తానే క్రీస్తుని ఒక రాజుని చెప్పగా మేము ఇంటివని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడగగా ఆయన నీవన్నట్టే ఆయనతో చెప్పెను. పిలాతు ప్రధాన యాజకులను జన సమూహముతోనూ ఈ మనుషుల యందు నాకే నేరము కనబడలేదు. ఆయన ఎన్ని తప్పులు చేశాడు తెలుసా? అసలు ఏది కనబడలేదురా బాబు అని ఆయన అంటుంటే, 3.5 సంవత్సరాలు మేము ఆయనతో ఉన్నాం, ఆయనతో కూర్చున్నాం, ఆయనతో తిన్నాము, ఆయనతో ఉన్నాము. ఆయన ఏం చేసిందో మాకు తెలుసు. ఎక్స్వేయండి, ఎట్టగట్ట తీర్పు చేయండి. ఎట్టగట్ట తీర్పు పెట్టిస్తారు, ఎట్టగట్ట తీర్పు పెట్టిస్తారు, ఎట్టగట్ట తీర్పు పెట్టొకటి. జను సమూహం అంతా రొట్టెలుగా మార్చుకున్న వాళ్ళంతా తిరగబడి ఉన్నారన్నమాట. జనుల మనసులు మారిపోయాయి, మనసు మారిపోయింది, ఉద్దేశం ఊహలు మారిపోయాయి. ఏం మాకు అవసరం లేదు, ఏం సిలువ వేయడి, ఏం చంపేయండి, ఏం అవసరం మాకు లేదు. ఎంత ఉసురు కట్టుకున్నారండి, ఎంత అవమానం మాటలు మాట్లాడుతున్నారు, ఎంత బాధ కలిగిన మాట్లాడుతున్నాడు. నీ కోసం నా కోసం ఆయన సిలువకు కొట్టబడి నలగబడి 40 రోజులు ఉపవాసం ఉండి నీ కుటుంబాన్ని మార్చడానికి, త్రాగుబోతు నీ బ్రతుకులు మార్చడానికి, నీ పిల్లల బ్రతుకులు మార్చడానికి, నీ ఆలోచన ఉద్దేశము పద్ధతులు మార్చడానికి, నీ కొరకు నా కొరకు నలగబడి ఆయన మనందరి కోసము కడుపు మార్చుకొని పిలాతు ఎద్దుకు నిలబడితే కనీసం కొంచెంలో కాకపోతే కొంచెమైనా కనికరం అనేది, జాలి అనేది నోరు తెరవలేదా ప్రేమ, బలులు పలకలేదా ప్రేమ, నోరు తెరవలేదా ప్రేమ, బలులు పలకలేదా ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. ఆయన మౌనముగా కూర్చుండి 18వ వచనంలో ఏమంటున్నారు తెలుసా? వీరిని చంపి, చదవండి అన్నమాట. 23వ అధ్యాయము 18వ వచనం. వారందరూ వీరిని చంపి
వేసి మాకు బరబ్బను విడుదల చేయడని ఏకాగ్రముగా కేకలు వేసి వీడి పట్టణములో జరిగిన ఒక అల్లరి నిమిత్తం అల్లరి చేస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు, ఉత్సాహం చేస్తున్నారు. చంపేయండి 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 చంపేయండి. ఎవరి మాటలు నోట్లు విన్నా పెద్దోళ్ళు అదే మాట, మధ్యకాలంలో అదే మాట, చిన్నపిల్లలు అదే మాట, పాల్దాగుళ్ళు కూడా అని చంపి. చూసారా, సాతాను వాళ్ళని ప్రేరేపణ చేస్తా ఉంది, వాళ్ళ హృదయాలు ప్రేరేపణ చేస్తా ఉంది, వాళ్ళని ఎంతవరకు తరుపుతా ఉంది. చంపేయండి చంపేయండి చంపేయండి, ఆయన ఉండకూడదని ప్రేరేపణ చేస్తుంది అనమాట ఆ గ్రామస్తులందరూ. పాప పిల్లల్ని ఏం చేయాలి అర్థం కాక జన సమూహాన్ని చూసి తనను కిందకు వంచుకున్న ఆయన చూసి తన భార్య బయటికి లోపలికి పిలిచి, నువ్వు ఆయనలో ఏ నేరము కనపడలేదు నాకు, ఒకవేళ ఆయన మీద నింద మోపిన ఎడల మన కుటుంబము శాపగ్రస్తులు అవుతాం, ఆ శాపం మనకు వద్దయ్యా, నీకు దండం పెడతా, నువ్వు ఆయన మీద ఎటువంటి నేరం మోపవద్దు. తన భార్య మాట విన్న పిలాతు, అయ్యా ఒకసారి ఆలోచించేయండి అయ్యా, మీ కొరకు ఆయన కష్టపడ్డాడు, మీ కొరకు ఆయన ప్రయాసపడ్డాడు, మీ కొరకు ఆయన నిద్రాగారాలు మానేసి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఈ రోజున మీ పిల్లలు మీ కుటుంబాలు మీరందరూ క్షేమంగా ఉన్నారంటే ఆయన పెట్టిన భిక్షను ఆయన పిల్లలతో బ్రతుకులాడుతూ ఉంటే కనికరం అనేది వారిలో లేదండి. అందుకు పిలాతు మరొక మాట అంటున్నాడు, యేసుని తీసుకుని వెళ్ళి కొరడాలతో కొట్టించమని చెప్పి ఆజ్ఞాపించాడు. ఆయన తీసుకుని వెళ్ళి ఆయన వస్త్రము తీసి 39 కొరడా దెబ్బలు కొట్టి ఆ లాగుతుంటే, ఆ కొరడా తగిలి లాగుతుంటే నాగలి సాళ్ళ వలె ఉందంట ఎర్రగా. ఆ గిట్లు పడి పైనుండి రక్తముగా ఆడుతుందంట. అయినా వారికి కనికరం లేదంట. నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావని కూడా అడగలేదంట. నువ్వెన్ని దెబ్బలు కొడతావో కొట్టుకో, బొత్సు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎంత మౌనంగా ఉంటుందో ఆయన అంత మౌనముగా ఉండి 39 కొరడా దెబ్బలు అనుభవించి అపహాసమైన మాటలు మాట్లాడి ఆయన మీద ఉమ్ము వేసి కాండ్రకించి మూసారంట ఆయన మీద. అయినా తుడుచుకొని బయటికి వెళ్ళిపోయాడు తప్ప కొంచెమైనను మాట్లాడలేదని రాయబడతా. ఆయనకు ముండ్ల కిరీటము తీసుకుని వచ్చి ఆ ముండ్ల కిరీటము తలకి అల్లి మేకులతో ఉన్న ఆ ముండ్ల కిరీటము ఆయన తల మీద పెట్టి ఆ వస్త్రం అంతా కూడా రక్తముతో ముద్దాడిపోయి పిలాతు వద్దకు తీసుకుని వచ్చినప్పుడు పిలాతు నోట్లో ఒక మాట కూడా మాట్లాడతానికి లేదు. పిలాతు భార్య లోపలికి వెళ్ళి ఏడుస్తా ఉంది. పిలాతు హృదయంలో ఏడుస్తా ఉన్నాడు. ఎంత ఘోరం ఈయన ఎందుకు వచ్చింది? ఈయన ఒక్క మాట మాట్లాడవచ్చు కదా, ఈయన పక్కన ఉన్న 12 మంది ఒక్కరైనా వచ్చి సాక్ష్యం చెప్పొచ్చు కదా, ఈయన మా సేవకుడే,
పారిపోయారు వీళ్ళందరూ. లేరు, వెళ్ళిపోయారు వీళ్ళందరూ. యేసయ్య ఒక్కడే పిలాతు ఎదుట ఏ జ్ఞానము లేని వాడు, ఏ జ్ఞానము లేని ఆయన పిలాతు ఎదుట నిలబడినప్పుడు పిలాతు అంటున్నాడు, నాకేళ్ళ ఏ ద్వేషం ఏ దోషమో కనపడలేదు, ఎందుకు మీరు ఎంత మండులు దీవుగా మార్చుకున్నారు, ఎందుకు కఠినమైన మనసుగా ఉన్నారు, ఎందుకు మీరు ఇంత చిత్రహింసలు పడుతున్నారు చేస్తున్నారని అడిగినప్పుడు, లేదు ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక కేకలు వేసిన గుంపు. లేదయ్యా, యేసుకి కన్నా ముందు బరబ్బ న్యాయం చేశాడు, ఆయన చాలా తోంగా యేసుని ఇదిగో శరసాలలో చేసి యేసు బదులుగా బరబ్బని విడుదల చేస్తుందని చెప్పంటే, లేదు లేదు బరబ్బని లోపలికి వేసి యేసుని సిలువకు అప్పగించాల్సిందని చెప్పి వాళ్ళు కొక్కోలు పెట్టారు. ఆ దేశంలో ఉన్న అధికారి అయిన పిలాతు మాట కూడా వారు వినడానికి ఇష్టపడలేదు. ఏమండి, దేశమంతా ఒకటైతే పిలాతు ఏం చేస్తారు? పిలాతు కూడా ఏం చేయలేని పరిస్థితి. చూడలేక అప్పుడు ఏం చేశాడంట? 23వ అధ్యాయము 6వ వచనం. పిలాతు ఈ మాట విని, ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి, అది ఏ రోజు అధికారము క్రింద ఉన్నది ప్రదేశము వారి తెలుసుకొని ఏ రోజు వద్దకు ఆయనను పంపెను. ఏ రోజు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. ఏ రోజు యేసును చూసి మిక్కిలి సంతోషించి ఆయన గురించి చాలా సంగతులు వినినందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడగా నిరీక్షించి బహుకాలము ఆయన చూడగోరినని ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నించిన చాలు. ఏ రోజు తప్పుకున్నాడు? ఈ శాపం ఎప్పటికైనా నా కుటుంబం మీద వచ్చి పడింది. మనం ఏమంటే ఈ నిజంగా కరెక్ట్ అయ్యి ఈ దొంగతనం చెప్పిన మనం దొంగ చెప్పాం. ఎందుకంటే మానవుడి యొక్క నైతి స్నేహం అలాంటిది కాదు. కానీ యేసు ప్రభు వారి కోసం ఒక్కళ్ళు చెప్పడానికి రాదు. అది నిజమని కానీ అది అబద్ధమని కానీ చెప్పడానికి ఒక్కళ్ళ కాకపోతే ఒక్కళ్ళ కూడా ఏ రోజు ఎంత మంచివాడని నాకు సంబంధం లేదయ్యా, మాత్రం నన్ను వదిలేయండి. ఒకవేళ నేను ఎటు మాట్లాడి నా షాపు రేపొద్దున్న ఇంటి పేరుకి వచ్చి కూర్చున్నా, నేను పిల్లలు కలిగి ఉన్నాయ్యా, నాకు సంబంధం లేదయ్యా, చేతులు కలిగిన పిల్లలు. మనం ఏం చేస్తాం? చేసినా చేయకపోయినా నాలుగు కాబట్టి గబుకినా అనేస్తాం అన్నమాట. ఇక అది ఎలక రాదు. ఏ రోజు కప్పు చెప్పేసి ఏ రోజు సంతోషపడ్డాడు, నిన్ను 2 సంవత్సరాల క్రితమే చంపుదాము, కానీ భలే చిక్కావు నా చేతికి, భలే చిక్కావులే. ఎంత సంబరపడుతున్నాడండి ఏ రోజు సంతోషపడి ప్రజలందరూ తిరగబడగా యేసుని సిలువకు అప్పగించి 25 వచ్చి అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి వేసును వారికి ఇష్టం వచ్చినట్లుగా చేయరని అప్పగించి వాళ్ళకి అప్పచెప్పారు. యేసు ప్రభుని టోటల్గా మీకు అప్పచెప్పేస్తాం.
మీరేం చేస్తారో చేసుకొని, నా చేతిలో కూడా లేదని చెప్పి గ్రామానికి అప్పగించినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంట? యేసుని పట్టుకొని ఆ భారమైన సిలువ మొయ్యలేక ఆ భారమైన సిలువ ఎప్పుడు పెట్టారు? భుజం మీద. ప్రధాన యాజకుల తీర్పు అయిపోయినప్పుడు ఉదయాన్నే మీద పెట్టి కదిలింది కరుణరథం, సాగింది సమయుగం, మనిషి కొరకు దైవమే అని వాళ్ళందరూ పాట పాడుకుంటా, నడుచుకుంటా, కొట్టుకుంటా తీసుకుని వెళ్తా ఉంటే యేసుక్రీస్తు వారు మొదటిసారిగా సిలువ బార్ల కింద పడిరి. అప్పుడు వాళ్ళలో ఒక ఆమె పేరు ఎవరామె? ఆ పేరే యేసు ప్రభుని ఆ గుడ్డతో ఏదో రేణిక స్తోత్రం వచ్చి ఆ వస్త్రమును అట్లా తిందనమాట. గుడ్డతో ముద్రపడింది. స్తోత్రం. అప్పుడు ఆయన అంటాడు, ఆ రాళ్ళన్నీ ఇస్తున్నప్పుడు, అమ్మలారా నా కోసము ఏడవద్దు, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అని చెప్పి మరలా సిలువను లాగి ఆ కపాలు అనబడిన స్థానానికి వెళ్ళిపోయిందనమాట. సిలువను తాకిన కలవారి రాళ్ళు, మాకు వద్దయ్యా, నీకు దండం పెడతాం, నువ్వు మా దగ్గరకు వద్దయ్యా, నీకు దండం పెడతాం, యేసయ్య నువ్వు మా మీద సిలువ వేయొద్దయ్యా, రాళ్ళు వస్తున్నాయి. ఆ మోకాన్ని ఏమంటున్నారు? మా కోసం సిలువ వేయండి, మా పిల్లల కోసం సిలువ వేయండి, ఆయన చచ్చిపోవాలి, వీడి చస్తేనే బాగుండాలి. రాళ్ళు ఏమంటున్నాయి? సిలువను తాకిన కలువరి రాళ్ళు కలవరపడి అరుస్తుంది అంటే, యేసు యేసు నువ్వు లాస్ట్కు నువ్వు మా దగ్గరకు వచ్చావా? మా కొండ మీద నువ్వు సిలువ వేయబడుతున్నావా? మా దగ్గర నువ్వు సిలువ వేయబడుతున్నావా అని రాళ్ళు వేస్తున్నాయి. ఏడుస్తూ ఉంటే ఈ మోగజీవుల్లో మనసు మారలేదు. ఈయన సిలువ ఎత్తేస్తారని కొంతమంది, ఎట్ట కొడతారు అని కొంతమంది, ఈ అంగీలో ఒక ముక్క నాకు వస్తే బాగుండని కొంతమంది, అసలు ఇది ఎలా చనిపోతాడో చూద్దామని వచ్చినోళ్ళు మరి కొంతమంది ఆ స్థలానికి వచ్చినారు. స్తోత్రం. హల్లెలూయా. 13వ వచనం ఒకసారి ఏమండి? మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనం. రక్తం ఎలా కారుతుందో చూద్దాం. అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక సంతోష సంబరాలు చేస్తున్నారు అన్నమాట. సంబరాలు అన్నమాట. అబ్బాయి ఆయన ఎట్ట చనిపోతే మాకెందుకు, ఆయన ఎలా తీసుకెళ్తే మాకెందుకు, ఎలా కొట్టబెడితే మాకెందుకు, ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక కేకలు వేస్తున్నారు అన్నమాట. చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 23వ అధ్యాయము 32వ వచనం. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడిని నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి
యేసు తండ్రి వీరేమి చేస్తున్నారు కనుక వీరు ఎరుగరు కనుక క్షమించమని యేసు ప్రభు వారి అడిగారు. ఏం చేశారండి? అయ్యా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకే తెలియదు కాబట్టి వీళ్ళని దయతో ఈ ఒక్కసారి క్షమించమని యేసు ప్రభు వారే అడుగుతున్నారు. కానీ ఎల్లరూ ఒక ఏం చేస్తున్నారండి? ఆయనకి మాకు కావాలి, మాకు కావాలి, ఎంత మొక్క వచ్చినా నాకు కావాలి, అసలు వాసన వచ్చినా మాకు కావాలని చెప్పి చీట్లు వేసుకోవడం ప్రారంభం చేశారు. అల్లరి పెట్టిన మోక, అల్లరితో కలిగిన మోక, ఈ మోక. ఆ కింద 35 వచ్చింది. ప్రజలు నిలబడి చూసి అధికారులను వీడు ఇతరులను రక్షించి వీడి దేవుడే. చూసారా, వీడు దేవుడే అంటే మరి అంతకుముందు నువ్వు దేవుడు అయ్యో, మరి ఎప్పుడేమో నువ్వు దేవుడు ఏంటి? పదాలు మారిపోయాయి అన్నమాట. పదాలు మారిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆయన అవసరం ఎవరికి లేదు. పాప క్షమాపణ పొందిన హృదయాలన్నీ కూడా ఏడుస్తున్నారు పక్కన, మరో పక్కన అల్లరి మొక్క ఎక్కువైపోయింది. అల్లరి మొక్క ఎక్కువ జనం ఉన్నారా, పాప క్షమాపణతో ఏడుస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారా అంటే అల్లరితో అల్లరి చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆయన్ని సిలువేయండి, ఆయన్ని సిలువేయండి, ఆయన్ని సిలువేయండి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి సిలువ వేసారన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళలో ఒక దొంగ, యేసయ్యా నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించగలవా, రక్షించుకోవచ్చుగా ఆ దీర్ఘం తీసుకున్నాడు. మరొక ఆయన అంటున్నాడు, తప్పు, మనం మాట్లాడేది చాలా తప్పు, మనమంటే నేరం చేశాం, మనమంటే పాపం చేశాం, మనమంటే తప్పులు చేశాం, కాబట్టి శిక్ష మనకు తప్పదు. ఆయన ఏ నేరమో చేయని వాడు కాబట్టి ఆయనకి శిక్ష తగునా అని పక్క ఉంటున్న దొంగ మాట్లాడి, యేసు నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమంటే యేసు ప్రభువు అంటున్నాడు, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉందో గాక. ఎంత గొప్ప మాట అండి! 6 గంటల సేపు, 9 గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటల సేపు ఆయన సిలువలో వేలాడు. సిలువ పైన వేలాడుతున్నాడు ఆయన. జనవంతులు ఆహారం లేదు, ఎండ అనేది లేదు, దాహం అనేది లేదు. ఏమండి, ఆ యొక్క ఎండలో నిలబడి ఈయనకి ఇంత శిక్ష ఎందుకు వచ్చిందని చెప్పి ఏడుస్తా ఉన్నారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? బస్సు పట్టిన జనము కాబట్టి ఆయన వస్త్రము సీట్లు వేసుకోవడానికి వచ్చి ఉన్నారు. చదవండి ఆ మాట. 53వ వచనం. దించి నారబట్టలతో చాలు వస్త్రాన్ని సీట్లు వేసుకుంటున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేద్దాం. గమనించవలసిన బాధ్యత మన అందరికీ. 1, తెల్లవారుజామున తీర్పు అయిపోయింది. 2, కపాల స్థలం అనబడిన స్థలాన్ని తీసుకుని వచ్చారు. 3, ఆయనను సిలువ వేసినప్పుడు పగలు ఉదయము 9 గంటల ఆయన. 4, ఆయన చనిపోయినప్పుడు మధ్యాహ్నం ఇంచుమించు 3 గంటల సమయంలో ఆయన చనిపోయాడు. యూదుల రాజు అని ఆయన మీద నేరము మాపబడి ఆయన ప్రాణాన్ని తన తండ్రి చేతికి అప్పగించేశాడు. ఇదంతా మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఆయన సిలువలో వేలాడుతున్నాడు.
సిలువలో వేలాడుతున్న ఆయన రక్తము మన మీద మన పిల్లల మీద ఉంటుంది కాక కేకలు వేశారు. కాబట్టి మరలా ఇదే గుడ్ ఫ్రైడే మరలా సంవత్సరానికి వస్తుంది. అప్పటి వరకు మన పరిస్థితి అనేది ఒకసారి మనం చూసుకోవాలి, సరి చేసుకోవాల్సిన క్రమ పద్ధతులు మనం బ్రతికినంత కాలం నాది నాది అంటూ వాదులాట నీకెందుకో, ఏది నీది కాదో స్వచ్ఛమైన వాటిని ఎదుకో, ఇకలోక ఆశలెందుకో పైనున్న వాటిని ఎదుకో. మరి మనం ఎతికేదేది? ఆ గ్రామంలో ఆ దినవందనాలందరూ ఎతికేదేది? ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండేది కాక, ఆయన వస్త్రములు మేము సీట్లు వేసుకునేది కాక, ఆయన నోట్లో మేము ఏంటది చేదు సిరకను ఉంచుదు కాక అని కేకలు వేశారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఉన్న మనం, కడగబడిన మనం ప్రతి నెల దేవుని మందిరంలో బల తీసుకుంటున్నాం. ఉదయం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో ఇన్న మాటలను బట్టి, పాడిన పాటలను బట్టి, ఆయన ఉన్న ఉపవాస ప్రార్థనను బట్టి, గెత్సేమనబడిన ప్రాంతంలో సిలువ వేయబడి, దొంగల చేతకు అప్పగించబడి, తను తగ్గించుకొని ఈ రోజున నేరము రుజువైనందున అతడు సిలువ మీద మరణించిన ఆయన కొరకు మనం ఏం త్యాగం చేశాం? ఏం త్యాగం చేశాం? 10,000 చిక్కు రాసిచ్చారా? ఒక అరాగం భూమి రాసిచ్చారా? ఒక సెంటావం రాసిచ్చారా? కనీసం ఒక అరగజమైన రాసిచ్చారా? ఏమిచ్చి ఏం త్యాగం చేశారు? యేసయ్యకి ఏం త్యాగం చేశారు? ఆయన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేశారు. మరి మనం ఏం చేసాం? త్యాగం ఏం త్యాగం చేశాం? అవా మన హృదయమే త్యాగము చేశాం, చేయలేకపోయాం ఇంకా. కాబట్టి మన మధ్యలో గంటన్నర టైం ఉంది. ఒక గంట మన కోసం, మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం, మనం మరలా వచ్చే సంవత్సరం మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కాబట్టి కొద్ది నిమిషాలు మనం ఏం చేయాల్సిన బాధ్యత ఉందో మనకి ఏం చేయాలి? అంత త్యాగం చేసిన మన కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన. ఆయన కోసం వద్దండు, మన కోసము, మన పిల్లల కోసము త్యాగం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. అందరు తల వచ్చి కళ్ళు మూసుకున్నట్టుకైతే కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. దానికన్నా ముందు ఒకసారి అందరూ నిలబడి పాడపడుతున్నాం. అందరూ నిలబడి 3 మైకులు తీసుకొని సంతోషంగా, ఆనందంగా కొద్ది నిమిషాలు ఈ యొక్క సంతోషముగా, ఆనందముగా దేవుడు